హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కైరన్ వ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన భీమవరం రాజుల పులావ్ని చిట్టి ముత్యాల రైస్తో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాగాని చేసుకున్నట్టయితే ఈ పులావ్ అన్నది చాలా రుచికరంగా వస్తుంది. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకోవాలి. చికెన్ని బాగా క్లీన్ చేసుకొని మనం పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా ఒక మీడియం సైజులో ఉన్న ముక్కల్లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని స్పైసెస్ని యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్ల వరకు కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, కొద్దిగా పసుపు, అలాగే 1/2 స్పూన్ వరకు గరం మసాలా ఇవన్నీ ఇందులో యాడ్ చేసుకొని, అలాగే దీంతో పాటు ఒక 1½ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది ఫ్రెష్గా నూరుకొని వేసుకుంటే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ స్పైసెస్ అన్నీ కూడా ఆ చికెన్ పీసెస్ అన్నిటికి బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలి. ప్రతి ఒక్క ముక్కకి మనకి ఆ స్పైస్ అన్నది తగలాలన్నమాట. ఆ విధంగా మనం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద సైజులో ఉన్న నిమ్మకాయని దాని జ్యూస్ తీసి ఆ జ్యూస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ నిమ్మకాయ జ్యూస్ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇవన్నీ బాగా కలిపేసుకుని ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 1/2 అవర్ వరకు మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దాము. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 10 నుంచి 12 వరకు జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, ఒక చిన్న దాల్చిన చెక్క, అలాగే 3 నుంచి 4 లవంగాలు, అలాగే ఇక్కడ ఒక మీడియం సైజులో ఉన్న ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. మీరు డైరెక్ట్గా ఆనియన్ వేసేయచ్చు, కానీ చిన్న చిన్నగా వేసుకోవడం వల్ల త్వరగా క్రష్ అవుతుందని చెప్పి నేను ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసి మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా ఇలాగా పేస్ట్ రెడీ చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి నేను చిట్టి ముత్యాల రైస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి 1 కేజీకి 1 కేజీ చిట్టి ముత్యాల రైస్ అయితే తీసుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ 1:1 రేషియో తీసుకుంటే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ చిట్టి ముత్యాల రైస్ చూడండి, చాలా చిన్నగా ఉంటుంది రైస్ అన్నది. సో చాలా టేస్టీగా ఉంటుందండి. దీని స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సో అందుకే దీన్ని మాత్రం ఎక్కువగా వాష్ చేయకూడదు. జస్ట్ ఒకసారి మాత్రమే వాష్ చేయాలి. ఒకసారి వాష్ చేసిన తర్వాత మనం నీళ్ళు వేసేసుకొని నానబెట్టేసుకోవాలండి. ఎక్కువ సార్లు వాష్ చేస్తే కనుక దాంట్లో ఉన్న ఫ్రేగ్రెన్స్ అన్నది పోతుంది. దీన్ని మనం ఒక 1/2 అవర్ వరకు నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు మీరు బిర్యానీ దేంట్లో అయితే చేయాలనుకుంటున్నారో ఆ హండి లేదా కడాయిని తీసుకొని అందులోకి 3 స్పూన్ల వరకు ఆయిల్, అలాగే ఒక పెద్ద స్పూన్తో నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. సో నెయ్యి కూడా వేసుకున్న తర్వాత నెయ్యి కొంచెం కరగనివ్వాలి. ఇలా కరిగిన తర్వాత మనం బిర్యానీ స్పైసెస్ ఏదైతే వేస్తామో అవే వేస్తాము. కానీ ఇక్కడ జీలకర్ర ప్లేస్లో నేను సోంపు వేసానండి. సోంపు, బిర్యానీ ఆకు, యాలకులు, అనాస్ పువ్వు, దాల్చిన చెక్క, ఇలాచీ ఇవన్నీ వేసుకొని మనం ఆ స్పైసెస్ కొంచెం ఫ్రై అయినంత వరకు మనం సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 5 నుంచి 6 పచ్చిమిరపకాయలని పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. ఆనియన్స్ కొంచెం త్వరగా వేగడం కోసం ఇందులో కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఆనియన్స్ అన్నది కొంచెం త్వరగా వేగుతాయి. సో ఈ ఆనియన్స్ అన్నది మనకి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1½ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. మనం ఎక్కువ స్పైసెస్ యాడ్ చేయకూడదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే మనకి ఆ పలావ్ కానీ బిర్యానీ యొక్క ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడానికి ట్రై చేయండి. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చి వాసన పోయినంత వరకు దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకుని పెట్టుకున్న జీడిపప్పు, ఆనియన్స్ పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకొని ఈ పేస్ట్ యొక్క పచ్చి వాసన పోయినంత వరకు మనం దీన్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి.
మనం ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు కిందన ఆ పేస్ట్ అన్నది అంటుకొని మాడుతున్నట్టు అనిపిస్తే గనక మీరు ఇందులో కొద్దిగా వాటర్‌ని కలుపుకోవచ్చు. నేనైతే ఆ మిక్సీ జార్‌లో ఉన్న పేస్ట్‌లో ఉంది కదండీ! అందులో కొద్దిగా వాటర్‌ని ఏసుకొని కలిపేసుకొని, ఆ వాటర్‌ని ఇందులో యాడ్ చేసుకున్నాను. సో, ఇప్పుడు ఈ పచ్చివాసన పోయినంత వరకు, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకొని, ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో, ఆ చికెన్‌ని కూడా ఇందులో కలిపేసుకోవాలి. ఈ పేస్ట్, ఈ మసాలాలన్నీ కూడా ఆ చికెన్ పీసెస్‌కి పట్టేలాగా మనం కలిపేసుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులోకి ఒక 1 స్పూన్ వరకు కారం వేస్తున్నాను. మీ స్పైసీని బట్టి కారం వేసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్‌ని కూడా ఏస్తున్నాను. ఇందాక చికెన్‌లో వేశాను కాబట్టి చూసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర ఈ 2 యాడ్ చేసుకొని, ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా మనం కలిపేసుకోవాలి. మనకిక్కడ పుదీనా, కొత్తిమీర అన్నది కంపల్సరీ అండి. అవి ఉంటే గనక బిర్యానీకి గానీ, పులావ్‌కి గానీ మంచి టేస్ట్‌నైతే ఇస్తుంది. సో, కొంచెం ఎక్కువైనా కూడా ఏం ప్రాబ్లమ్ లేదు. సో, పుదీనా, కొత్తిమీర అన్నది ఉండేలాగా చూసుకోండి. సో, ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. అండ్ దీన్ని మనం మూత పెట్టేసుకొని ఒక మీడియం ఫ్లేమ్‌లో గానీ, లో ఫ్లేమ్‌లో గానీ ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే చూడండి ఆ చికెన్‌లో ఉన్న వాటర్ అన్నది రిలీజ్ అయింది. సో, ఈ విధంగా రిలీజ్ అయితే మనకి ఒక గ్రేవీలాగా తయారవుతుందనమాట. ఇంకా చికెన్ అన్నది కొంచెం కుక్ అవ్వాలి కాబట్టి, ఇప్పుడు ఇందులోకి నేను చికెన్ మసాలాని కూడా యాడ్ చేస్తున్నానండి. ఒక 1 స్పూన్ వరకు చికెన్ మసాలాని యాడ్ చేసుకోండి. ఇది నేను ప్యాకెట్ మసాలానే యూజ్ చేస్తున్నాను. హోమ్‌మేడ్ కాదు. సో, మీరు చికెన్ మసాలాని కూడా యాడ్ చేసుకొని, ఈ మసాలా కూడా దీనికి పట్టేలాగా కలిపేసుకోవాలి. చూడండి ఎంత టెంప్టింగ్‌గా ఉందో చూడడానికి. సో, ఈ విధంగా స్పైసెస్ అన్నీ బాగా సరిపోయేలాగా చెక్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను వాటర్‌ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే చికెన్ మనకి 60-70% అయితే కుక్ అయిపోవాలి కాబట్టి 1 గ్లాస్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేసుకున్నాను. ఈ గ్లాస్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేసిన తర్వాత మనం దీన్ని ఒకసారి కలిపేసుకొని, సాల్ట్ గానీ ఏదైనా తక్కువుంటే అవన్నీ చెక్ చేసుకొని, మూత పెట్టుకొని ఇంకొక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే కనుక చికెన్ అన్నది ఆల్మోస్ట్ మనకి కుక్ అయిపోతుంది. సో, ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత మనకి గ్రేవీ కొంచెం ఉంది కదండీ! సో, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇంకో గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెలోంచి ఇంకో గిన్నెలోకి ఎందుకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనుకుంటున్నా అంటే, నేను బిర్యానీ అన్నది ఈ హండీలోనే చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి, దీన్ని ఇంకో గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇదే హండీలో నేను ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్‌ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత, ఇక్కడ కొద్దిగా కరివేపాకు, 2 యాలకులు, ఒక 3 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక స్పూన్ జీరా, 4 ఎండుమిరపకాయలని వేసుకొని దీన్ని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఒక పెద్ద సైజు ఆనియన్‌ని తీసుకొని ఇలాగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఇందులోకి చిన్న సైజులో మనం సాంబార్‌లో వేసుకునే ఆనియన్స్ ఉంటాయి కదండీ! అవి వేసుకుంటే గనుక మంచి టేస్ట్ ఉంటుంది. సో, నా దగ్గర అవి లేకపోవడం వల్ల నేను ఇలాగా ఆనియన్స్‌ని పెద్ద పెద్దగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. సో, ఈ ఆనియన్స్ అన్నది మరీ ఎక్కువగా ఫ్రై చేయక్కర్లేదండి. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. దాని తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్‌ని స్టార్ట్ చేసేసుకోవచ్చు. చూసారు కదండీ! ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న చిట్టి రైస్ ఏదైతే ఉందో, ఆ రైస్‌ని వాటర్ లేకుండా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవంతటిని బాగా కలుపుకోవాలనమాట. చూడండి ఎక్కడా కూడాను మనకి అడుగంటకుండా మంచిగా కలిపేసుకుంటూ ఉండాలి. ఈ మసాలాలు కూడాను దానికి ఆ రైస్‌కి బాగా పట్టేలాగా అండ్ రైస్ కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలనమాట. ఎందుకంటే మనకి ఈ రైస్ అన్నది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందనమాట. అందుకోసమే ముందుగానే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం చికెన్‌ని కుక్ చేసుకున్నాం కదండీ! అదంతా కూడాను ఇందులో యాడ్ చేసేసుకొని, ఈ చికెన్ యొక్క గ్రేవీ అంతా కూడా ఆ రైస్‌కి పట్టేలాగా మంచిగా కలిపేసుకోండి. సో, ఇలా కలపంగానే మనకి మంచి లుక్ అయితే వస్తుంది. స్మెల్ కూడా చాలా బాగా ఉంటుంది అండి. సో, ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేనిక్కడ వాటర్ వచ్చేసి 1 గ్లాస్ రైస్‌కి 2 గ్లాసుల వరకు వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. అలా ఇక్కడ 4 గ్లాసుల రైస్‌కి నేను 8 గ్లాసుల వరకు వాటర్‌ని ఏసుకోవాలి.
కానీ నేను ఆల్రెడీ చికెన్‌లో గ్రేవీ ఉందన్నాను కదా! నాకది నియర్లీ ఒక 1 గ్లాస్ వరకు గ్రేవీ వస్తుంది కాబట్టి, నేనిక్కడ 7½ గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకున్నాను. వాటర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని, ఇప్పుడే మనకి ఉప్పు గానీ, కారం గానీ ఏదైనా తక్కువుంది అంటే గనక చెక్ చేసుకొని, అంతా సరిపోయిందంటే దీన్ని మూత పెట్టేసుకొని, మనం ఒక 10 నిమిషాల వరకు హై ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలి. సో, ఇలాగా కుక్ చేసుకున్న తర్వాత మనకి వాటర్ అన్నది కొంచెం బబుల్స్ లాగా ఫార్మ్ అవుతూ ఉంటుంది కదా! అలా అయినప్పుడు మనం ఏం చేయాలి అంటే గనక ఒకసారి కలిపేసుకోవాలి. ఎక్కువగా కదపకూడదండి. అలా కలిపితే కనుక మనకి ఇంక ముక్కలుగా అయిపోతుంది రైసు. సో, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో గానీ, లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని వాటర్ అంతా కూడా ఆవిరైపోయేలాగా మనం దీన్ని కుక్ చేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ వాటర్ అంతా కూడాను డ్రై అయిపోవచ్చింది. సో, దీన్ని ఇంకొక 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి. కుక్ చేసుకుంటే గనుక మొత్తం వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకొని పొడిగా మంచి టేస్టీగా ఉండే భీమవరం రాజుల గారి చిట్టి ముత్యాల చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. ఇది కుక్ చేసిన వెంటనే తినకండి. ఒక 10 నిమిషాలు గానీ, పావుగంట గానీ ఉంచి దాని తర్వాత దీన్ని రాయితాతో గనుక తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో, తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చిందో ఈ వీడియో చూసిన తర్వాత నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మీరు నా వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకేమైనా రెసిపీస్ కానీ, వీడియోస్ కానీ కావాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఆ వీడియోని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. చూస్తూనే నోరూరిపోతుంది కదా! సో, తప్పకుండా ఈ సండే మీరందరూ ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.